ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం ఆఖరి వరకు చదువుకున్నాం. చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, వందనాలు స్తోత్రాలు నాయన. స్థానిక గ్రామంలో మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ద్వారా మీరు సభలను ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. మొదటి దినం, రెండవ దినం మీ దాసులను బలపరిచి వాడుకున్నారు. ఈ చివరి దినంలో కూడా ఉదయం మందిరంలో విశ్వాసులతో మాట్లాడడానికి సహాయం చేశారు. ఈ రాత్రి కూడా మాతో మాట్లాడి మమ్మలను ప్రోత్సహించండి ప్రభువ. మా బలహీనతలు వాక్యపు వెలుగులో చూపించండి. సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ప్రాణనాథుడు, విమోచకుడు, రక్షకుడు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మరోసారి అందరికీ వందనాలు. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వినాలి. ఇది ఆఖరి రాత్రి కదా. నేను కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలని అనుకుంటున్నాను మనసులో. ఎంతసేపు వింటారు మీరు? మీరు ఎంతసేపు చెప్తారని అడుగుతారా? ఏం మరి, నేను తెల్లవారులు చెప్తాను. మరి మీరు అసలు ఎంతసేపు వింటారో చూద్దాం. నేను మీ ముఖాల్లోకి చూసి మాట్లాడతాను. నేను కళ్ళు మూసుకుని ప్రసంగం చేయను, అందరి కళ్ళలోకి చూస్తాను. నేను మొగల్తూర్ హై స్కూల్లో పనిచేశాను. 4 సెక్షన్స్ ఉంటాయి 10th క్లాస్. అర్థమైందా? ఒక్కొక్క సెక్షన్లో 60 మంది ఉంటారు. నా సెక్షన్లో 52 ఉన్నారు. పరీక్షల దగ్గరకు వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ అంటాడు, 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసులు తీసుకోండి అంటాడు మాస్టర్ని. ఇంగ్లీష్, అన్ని సబ్జెక్టులు అనమాట. బద్దకస్తులు ఉంటారు మాస్టర్లో కూడా. వాళ్ళు నాకు కన్ను కొడతారనమాట. నాకు అర్థమైపోద్ది. ఏంటి తమ్ముడు అంటాను. అన్న కొంచెం పని ఉంది, మా పిల్లల్ని కలుపుకుంటావా అంటారు. అలాగో ఒకడికి తెలియకుండా ఒకటి కనుగొట్టి అందరూ వెళ్ళిపోతారు. అర్థమైందా? ఇంచుమించుగా 4 సెక్షన్లు, 4 రెళ్ళు, మినిమం 700 మంది ఉంటారు. అసలు అంతమంది లేరు ఇక్కడ. అందరినీ కూర్చోబెడతాను, ప్రతి కంటిలోకి చూసి మాట్లాడతాను. పరీక్షకు ఏం వస్తాయో చెప్తాను. దాదాపు 14 సంవత్సరాలు నేను 10th క్లాస్ టీచ్ చేశాను. బాగా వంట పట్టేసింది అనమాట. వాళ్ళకి మధ్య మధ్యలో చిన్న చిన్న జోకులు చెప్పి, కథలు చెప్పి, ఈ ప్రశ్న రాకపోతే నన్ను అడగండి అని చెప్పి బట్టి వేయిస్తాను అనమాట. అంచేత ఎక్కువ మందితో మాట్లాడగలను, తక్కువ మందితో కూడా నాకు మాట్లాడడం వచ్చు. మనం చదువుకున్న లేఖన భాగం ఇవాళ ఆఖరి రోజు. అందుకే నేను కూడా ఆఖరి పేజీకి వచ్చేసాను బైబిల్లో. అర్థమైందా? ఆఖరి పేజీ, ఆఖరి వర్తమానము, ఆఖరి సందేశము. గమనించండి, ప్రకటన గ్రంథంలో శ్రేష్టమైనటువంటి సంగతులు ప్రభు రాశాడు. పైకి చూడాలి. రిఫరెన్స్లు ఏం చెప్పనప్పుడే 2 సార్లు చెప్తాను. రిఫరెన్స్ చెప్తే టక్కని రాసుకోవాలన్నమాట. ప్రకటన అంటే ప్రకటన అక్కర్లేదు, అని చేసుకోవాలి. ఏ చెప్పినా సరే ఒక్క మాట అక్షరం రాసుకుని రిఫరెన్స్ రాసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలని నేను ఇలాగ విభజన చేశాను. మొదట 17 ఆదికాండంటూ, మీరు తర్వాత చదువుకోండి, ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర గ్రంథాలు అంటారు. చరిత్ర గ్రంథాలు. తర్వాత యోబు గ్రంథాన్ని నుంచి 5 పుస్తకాలు, ప్రసంగి, పరమగీతం వరకు వాటిని ఏమంటారంటే కావ్య గ్రంథాలు అంటారు. పొయిటిక్ అంటారు అన్నమాట. ఆ తర్వాత యెషయా గ్రంథం తర్వాత ఇర్మియా నుంచి మలాకి వరకు ప్రవక్తల గ్రంథాలు. 3 భాగాలు. తేలిక చెప్పిన 17 + 17 5 39. వెంటనే ఎక్కేయాలన్నమాట, ఎసరెక్కేసినట్టు. ఇంకెప్పుడు మర్చిపోకూడదు. నిద్దట్లో ఇలా తట్టి పాత నిబంధన పుస్తకాలు ఏంటంటే 17 + 17 మధ్యలో 5 ఉన్నాయి అని చెప్పారు. పాత నిబంధన గ్రంథాల్లో 17 ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. వెన్ వీ కమ్ టు న్యూ టెస్టిమెంట్, ఓన్లీ 1 ప్రాఫిటికల్ బుక్, దట్ ఈస్ రెవల్యూషన్. నూతన బంధనకు వచ్చినప్పుడు ఒకే ఒక పుస్తకం. అర్థమైందా? 4 సువార్తలు, ఆ తర్వాత బ్రిడ్జి బుక్ అంటారు, అపోస్తలుల కార్యాల గ్రంథం. రోమా పత్రిక నుంచి చివరి దాకా పత్రికలను మనం చెప్తాం, కానీ ప్రవచన గ్రంథం ఒకటే. అది ప్రవచన గ్రంథం, అది ప్రాఫిటికల్ బుక్. అందుచేత ఎన్నో విషయాలు ప్రభు అందరూ రాశాడు. చదివారా మీరు ఎప్పుడైనా ప్రకటన గ్రంథం? మీరు చదవడం మొదలెట్టారనుకో, సాతాను గాడు చదవనివ్వడం. ఆడికి ఇష్టం లేని పుస్తకం ఇది, అస్సలు ఇష్టం ఉండదు. మీరు ప్రకటన గ్రంథం పుస్తకం చదవ మొదలెడితే ఫినిష్ చేయలేరు కూడా కొన్నిసార్లు. సాతానుతోటి పోరాటం ఉంటుంది అన్నమాట. ఏదో ఇంట్లో గొడవలు, బయట గొడవలు, శోధనలు, సమస్యలు,
ఎందుకంటే వాడి పతనాన్ని గురించి ప్రభువు రాయించాడు. ఎలా ఓడిపోతాడో, ఎలా ఫెయిల్ అయిపోతాడో ఈ సంగతులన్నీ వాడికి తెలుసు కనుక మనల్ని చదవనివ్వకుండా చేస్తాడు. పట్టుదల కలిగి అయినా కూడా మనం చదవడం ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటామని చెప్పి నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఈ ప్రకటన గ్రంథానికి వెళ్ళకముందు 2 చారిత్రక అంశాలు నేను మీతో చెప్పాను. నెంబర్ 1, మొన్నే అమెరికాలో ఎలక్షన్ జరిగాయి. ట్రంప్ నిలబడ్డాడు, ఇంకొక ఆమె ఎవడో నిలబడింది. అర్థమైందా? ట్రంప్ ఓడిపోతాడు. భారీ మెజార్టీతో నెగ్గేశాడు ట్రంప్. ఇశ్రాయేల్ దేశంలో ఎలక్షన్ జరిగాయి. బెంజమిన్ నెతన్యాహు ఓడిపోతాడని చెప్పారు. బెంజమిన్ నెతన్యాహు నెగ్గేశాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ట్రంప్ ఇశ్రాయేల్ దేశంతో ఒప్పందం చేశాడు. అంతకుముందు రాజధాని ఒక చోట ఉంటే దాన్ని యెరూషలేమునకు మార్చడానికి ప్రయత్నం చేశాడు. నా మద్దతు ఉంటుందని చెప్పాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, దీవించబడుదురు. ఈ కనెక్షన్లో ఏం జరిగిందంటే ఇద్దరు విన్ అయ్యారు. ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు, అక్కడ ట్రంప్ కూడా ఇద్దరు నెగ్గారు. వీళ్ళ దృష్టి అంతా ఒకటే. వాళ్ళ జీవితాల గురించి మనం విమర్శించనవసరం లేదు. కానీ ఏం జరుగుతుందంటే వారు ప్రభువుని ప్రేమించిన వారని చెప్పడానికి ఇదొక నిదర్శనమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానికి ఆనవాలుగా ఒక వచనం నేను చదువుతాను. జకర్యా గ్రంథానికి రండి. 12వ అధ్యాయం చదువుతున్నాను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేగా అది యూదా మీదకి నివచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని మోయివారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. సంగతి ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా పెద్ద ప్రాబ్లం కాదండి. ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, చెన్నై, ఏ పట్టణాల్లో, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, చైనా, ఎక్కడేం జరిగినా మనకు సమస్య కాదు. యెరూషలేములో చీమ చిటుక్కుమంటే చాలు. ప్రపంచ వార్త అది. యెరూషలేములో చీమ చిటుక్కుమంటే చాలు, అది ప్రపంచ వార్త. ప్రభు అన్నాడు ఇక్కడ, యెరూషలేమును మత్తు పుట్టించు పాత్రగా నేను చేస్తాను. ఒక చిన్న గొడవ జరిగితే ఇజ్రాయెల్లో ప్రపంచం అంతటికీ కూడా తెలిసిపోతుంది అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ప్రభు అయిన దేవుడు 2వ రాకడ కొరకు యెరూషలేమును స్టేజిగా చేసుకుని సమస్తాన్ని జరిగిస్తున్నాడు అన్నమాట. వేదికగా చేసుకున్నాడు దాన్ని. తర్వాత జరగబోయే సంగతులన్నిటికీ ఆధారంగా ఉంటుందని చెప్పి అన్నాడు ఆయన. పాత నిబంధన గ్రంథంలో మీరు బాగా పట్టుకోవాల్సిన మాట ఏంటంటే అంచె దినముల యందు అనే మాట మనకు కనపడుతుంది. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా కనపడతాయి. పాత నిబంధన గ్రంథంలో అంచె దినాలంటే ఇశ్రాయేలు గురించిన మాటలేంటి. నూతన నిబంధన గ్రంథంలో అంచె దినాలంటే మన గురించి ఇంకా ఇతరత్ర విషయాల గురించి అని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు యెరూషలేముని, ఇజ్రాయేలు దేశాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఒక స్టేజిగా చేసుకుని ప్రపంచానికి ఎన్నో సంగతులు ఆయన నేర్పించబోతున్నాడని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుతుంటే ఏం జరుగుతుంది చివరి దినాల్లో ఇలా చెప్పాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకపోయాను, పశువుల పనికి బాడిగకు దొరకపోయాను, తన పని మీద పోచున్న వానికి శత్రు భయం చేత నెమ్మది లేకపోయాను, ఎలయనగా ఒకరి మీద ఒకరిని నేను రేపుచుంటిని. ఇవన్నీ సత్యాలండి. అంచె దినాల్లో ఏం జరుగుతాయో ప్రభువే చెప్పేశాడు ముందు. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకదు. అంటే ఏంటనుకుంటున్నారు? ఏంటంటే మేము అన్ని పనులన్నీ చేసుకుంటే కూలి అంటారేంటి మీరు? అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడంతా మనకి నెట్ వచ్చేసింది. ఇదివరకు బ్యాంకులో 20 మంది 30 మంది ఉండేవారు, ఇప్పుడు 5 ఉన్నారు. అంతే. పని తగ్గిపోయింది. పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ అని కనపడుతుంది. మాకున్నారు సరిపోతారు. ఒక్కొక్కడు 10 మంది చేసే మనుషులు చేసే పనిని కంప్యూటర్ చేసేస్తుంది. నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. అది సంగతి. ప్రభువు చెప్పాడు రానున్న దినాల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతుందని చెప్పాడు. అవును, మనుషులకు కూలి దొరకదు. దుబాయ్ దేశంలో చాలా కాలం క్రితం ఇలా అన్నారు. దుబాయ్ ప్రభుత్వం, షేక్లు ఎలాగన్నారు, ఎక్కువ మంది కేరళైట్స్ ఉన్నారు అక్కడ, కేరళ వాళ్ళు ఉన్నారు, మనోళ్ళు కూడా ఉన్నారు, బాగానే ఉన్నారు. అర్థమైందా? ఏమన్నారు తెలుసా? మీరందరూ మీ రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, మా ఉద్యోగాలన్నీ మీరే కొట్టేశారు, మా దేశస్తులకు ఉద్యోగాలు లేవు, ఖాళీ చేసేయండి అని అంటే ముందు అందరికంటే ఎక్కువగా కేరళ రాష్ట్రం వణుకు పుట్టుకుందన్నమాట. ఎక్కడికి వెళ్ళాం?
బాగా సంపాదించుకున్నాం, ఇళ్ళు కొనుక్కున్నాం, బంగారం కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, బంగళాలు కొనుక్కున్నాం. ఇప్పుడు మేము కేరళ వెళ్ళి ఏం చేయాలని కంగారు పడిపోయింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వణుకు పట్టేసింది, వీళ్ళందరూ ఎక్కడ అకామిడేట్ చేస్తామని. ఎందుకు అది ఆగిందనమాట. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ నిజంగానే దుబాయ్ ప్రభుత్వం వాళ్ళు పంపించేస్తే, దుబాయ్లో ఆ రోజుల్లో ఉన్న లెక్కల ప్రకారం 30 లక్షల మంది కేరళ వాళ్ళు దుబాయ్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్తారు? ఎలాగో జరుగుతుంది? అవును, కంగారు పడ్డారు. దేవుడు ఎందుకో కనికరించాడు. నా పాయింట్ ఏంటో తెలుసా? అంచె దినములలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఏం చదువుకున్న బాబా? ఎంటెక్ అంకులు. ఏం చదువుకున్న బాబు? ఎంబీఏ అంకులు. నువ్వేం చేస్తున్నావు? ఇంకొకటి కంప్లీట్ అయిపోయింది. ఎక్కడన్నా పని చేస్తున్నారా? ఎక్కడా లేదు అంకులు, వర్క్ ఫ్రమ్ హోమ్. ఊరికే అయ్యి కెలుగుతున్నాం అంతే. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ప్రభువు చెప్పాడు ఈలాగున కూలి దొరకదు అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడ ఇంకో మాట ఏమన్నాడంటే, పశువుల పనికి బాడిగకు దొరకపోయాను. జకర్యా గ్రంథంలో పశువులు పని చేయడానికి, బాడిగకు కూలి పనికి, కిరాయికి వెళ్ళడానికి పశువులకు పని లేదు. ఎందుకని? ఆటోమేషన్ అయిపోయింది అంతే. ఉడుపులు మిషన్లే, కోతలు మిషన్లే, అన్నీ ఇంకా మెషిన్స్ ద్వారా చేసేస్తున్నారు. అందుకని ఏం జరిగిందంటే, ఎక్కడ చూసినా సరే, ఇదివరకు రోడ్డు ఎత్తే రాత్రి అనక పగలనక 5-6 వారాలు లేకపోతే నెల రోజులు వేసేవారు. ఇప్పుడేం జరుగుతుందంటే, రాత్రి వేసేస్తున్న తెల్లటికి రోడ్డు వెళ్ళిపోతుంది, మిషన్లన్నీ. కనుక ఏం జరిగిందంటే, పని మనుషులకు దొరకకపోయాను. కట్టడాలు కడదామన్నా సరే కూలీలు వచ్చేవాళ్ళు, అంతా ఇప్పుడు మెషిన్స్తో చేసేస్తున్నారు. ఇలాంటి ఇబ్బంది వచ్చింది. మూడో మాట అన్నాడు, ఇలాగ తన పని మీద పోవానికి శత్రు భయం చేత నెమ్మది లేకపోయాను. అర్థమైందా? 1 గంట అయిన తర్వాత చీకట్లో మలికిపురం నుంచి సెకండ్ వంతుని కాడికి వెళ్ళాలంటే గుండె దడదలాడిపోతుంది. ఏం జరుగుతుందో. ఇదివరకు అర్ధరాత్రి అయినా తిరిగేసేవాళ్ళు. మీటింగ్ 12 గంటలకు వెళ్ళిపోతే రేవులోకి వెళ్ళిపోయి పడిపోయి ఆయన ముందే చెప్పి, ఒరే నేను మళ్ళీ వస్తానరా, ఇక్కడ స్టాండ్ వేసి హార్న్ కొడతానరా, మామూలుగా అయితే 20 రూపాయలు ఇస్తానరా, నీకు 50 ఇస్తానరా, తెల్లటికి బడికి వెళ్ళిపోవాలరా. ఇవన్నీ మా ఒప్పందాలు. ఆ రోజుల్లో మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోవడం. ఒక చిన్న స్టోరీ చెప్పనా? ఒకసారి మీటింగ్ 3 చోట్ల చేశాను నేను. అది రాజోలు ప్యారిష్. 3 స్థలాల్లో ఆంతోని గారు పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన డిసెంబర్ 24, 25, 26 ఇవ్వాలంట. ఊరుకా పెద్ద మనిషి, అన్ని రోజులు నీకు ఇస్తే మిగతా వాళ్ళని ఏం చేయను, ఒక్కరోజు వస్తానన్నాను. రాజుల్లో ముందు మాట్లాడించాడు, ఆ తర్వాత ఇంకొక ఊరిలో మాట్లాడించాడు. 3 అయిపోయినాయి, ఆఖరిది కూడా అయిపోయింది. పేర్లని మర్చిపోయాను. రేవులోకి వచ్చేసాను. రేవులోకి వచ్చేటికి లాస్ట్ బస్ వచ్చింది. అక్కడ అమలాపురం నుంచి అక్కడి నుంచో ఒకడు ఫుల్గా తాగున్నాడు అనమాట. దిగాడు ఆడు కూడా అనమాట. మాకు ముందు ఒప్పందం ఉంటుంది చెప్పాను కదా, బండి స్టాండ్ వేసి కొడతామన్నమాట. ఆడు వచ్చేస్తాడు, ఓ పావలా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం అనమాట. వాడు తాగొచ్చి అన్నాడు, కొట్టండి, ఆరన కొట్టండి అన్నాడు. కొట్టాను. వాడు చాలా లేటుగా వచ్చాడు. పాపం ఏదో ఉంది, అక్కడ పోలీసులు తిరుగుతున్నారు. 12 తర్వాత తిరగకూడదు కదా, పోలీసులు తిరుగుతున్నారు. ఏం జరిగిందంటే, కొంచెం వాళ్ళు ఎలాగెళ్ళనిచ్చి వచ్చాడను. వచ్చినోడు మాట్లాడకుండా మనం ఎక్కాలి కదా, ఈ తాగుబోతాడు ఆడిని పట్టుకుని తిట్టేసాడు తెల్లవారు. ఆడన్నాడు, నేను రాను, నీ బాబుకు చెప్పుకు అన్నాడట. నమ్మండి, ఆ పంటిత పక్కన ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను తెల్లవారులు 4-5 వరకు, పాలోళ్ళు వచ్చే వరకు. ఎన్ని బాధలు పడ్డాం అనుకుంటున్నారు? అక్కడ మనుషులు కూర్చోవడానికి ఉంటుంది కదా, తెల్లవారులు చలి. అలా జరుగుద్దని తెలీదు. ఈ సొక్కా తీసుకుని ముసుగేసుకుని ప్యాంట్ పైకి లాక్కుని ఎంత బాధో అన్నమాట. తాగుబోతులు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇలాగ అర్థమైంది, వెళ్ళేవాళ్ళు మరలా తిరిగి వస్తారనేటువంటి నమ్మకం లేనటువంటి శత్రు భయము అన్నాడు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు ముందు జరిగే సంగతులని ప్రభు ముందుగానే చెప్పేశాడు. ఒకరి మీదకి ఒకరు రేపుచుంటిని. ఎక్కడన్నా నెమ్మది ఉందా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఇంకొకటి, ఎక్కడ చూసినా సరే యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. చివరి దినాల్లో ఇలా జరుగుతాయని ప్రభు ప్రవచించాడు. జరుగుతున్నాయన్నమాట. రష్యా ఉక్రెయిన్ ప్రారంభించి ఎంతకాలం అయింది? మీరు తర్వాత గూగుల్ అమ్మని అడగని చెప్తుంది. గూగుల్లో ఎత్తుక్కోండి. ఎప్పుడూ అయిపోద్ది అనుకున్నాం, ఇప్పటికేం కావలేదు. యుద్ధాలు, నెమ్మది లేని పరిస్థితి, ఇవన్నీ చూస్తున్నాం ప్రియులరా.
ప్రభు ఇలాగన్నాడు భక్తుడైన యాకోబుతోటి, తీయక్కర్లేదు కానీ అంచె దినాల గురించి మాట్లాడుతూ, మీ ధనము చెడిపోయింది, మీ వస్త్రములు చిమ్మిట్లు కొట్టిపోయాను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరం తినివేస్తున్నది. అంచె దినాల్లో ఇలా జరుగుతాయని చెప్పి జరుగుతున్నాయి కూడా. ఇవన్నీ మన ఇంటికాడ జరగలేదని ఎక్కడ జరగట్లేదు అని అనుకోకండి, ఎక్కడో చోట జరుగుతున్నాయి. తిమోతికి పౌలు రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయంలో అంచె దినంలో అపాయకరమైన కాలములు వచ్చును, పెద్ద లిస్ట్ చెప్పేశాడు అక్కడ. ఏమన్నాడు? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, అపవాదకులు, మూర్ఖులు, గర్భాంధులు, అన్నిటికంటే దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించువారు. నా స్నేహితుడు అమెరికా నుంచి వచ్చాడు, ఇద్దరు మాట్లాడుకున్నాం. తమ్ముడు ఎలా ఉంది అని అడిగాను. అన్న బాగుంది, పిల్లలు సెటిల్ అయ్యారు, నేను పని చేస్తున్నాను, నా భార్య కూడా పని చేస్తుంది అని చెప్పాడు. నేను అన్నాను, పొద్దున్నే మరి ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా, ఎలాగా మీ వంట అంటే, అన్న మాకు చాలా ఈజీ అన్న భోజనం అన్నాడు. ఏంటో చెప్పాను. నన్ను కరెక్ట్గా మాకు లంచ్ టైం ఉంటుందన్న, అక్కడికి వెళ్తాం, బోర్డు ఉంటుంది అక్కడ, ఆ బోర్డు మీద ఎన్ని డబ్బులు అని డబ్బులు పెడితే దమ్ బిర్యానీ అని అక్కడ డబ్బులు పెడితే అమాంతంగా డబ్బులు వెళ్ళిపోతాయండి, బిర్యానీ వచ్చేస్తుందంట. అయిపోయి అంత తేలిక, పొయ్యి లేదు, మాంసం గొడవ లేదు, కోళ్ళు పాడైపోయినాయి, గొడవలు ఏమి లేదు, ఒక మిషన్ వచ్చి మూత కడిగేసి వెళ్ళిపోతుందంట. అయ్యి బాబోయ్ ఎంత తేలికైపోయింది, ఎంగిలి మూత కూడా కొడుకోక్కర్లేదు. ఇంత సుఖంగా ఉన్నారు మనుషులు, పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఒక్క మాట మాత్రం వాస్తవం, పైకి భక్తి గలవారి వలె ఉండి, చెప్పండి, దాని శక్తిని అది అవన్నీ పెరిగాయి కానీ ఏం పోయిందంటే దేవుని భక్తి పోయింది. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి వారు రోబోలు వండేస్తున్నాయి, రోబోలు తినిపించేస్తున్నాయి, రోబోలే చేతులు కడిగేస్తున్నాయి, ఉన్నాయి. అతి తొందరలో మనకు కూడా రావచ్చు, కొంచెం టైం పడతలేండి మనకు వచ్చేటడికి. ప్రియులారా గమనించండి, ఇవి చిన్న అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. భక్తులు ఇలా రాశారు, అంచె దినములలో లోతు దినములో జరిగినట్లు అన్నారు. ఇంకో మాట చెప్పారు, నోహు దినాల్లో తగినట్లు అన్నారు. తినుచు త్రాగుచు కట్టుకొనుచు పెండ్లాడుచు పెండ్లికి ఈబడుచు. పొద్దున్న చెప్పాను అనుకుంటా, ఈ రోజులో పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి తెలుసా? సోమవారం సూపులు, మంగళవారం ముహూర్తం అంటే బొందు వేసుకుందామా, ఏం వేసుకోం, బుధవారం బొందులు, అయ్యో దరిద్రం, ఎవడు కనిపెట్టాడో నాకు తెలుతులేదు. బొందులు వేస్తారు, 5 వేసి అడి తిప్పి తిప్పుతారు. ఆ తర్వాత గురువారం వచ్చేటడికి ఆకులు పుచ్చుకుంటారు, ఏదో అక్కడ పోతే మళ్ళీ ఇక్కడ భోజనం, ఇలాగనవుతుంది. శనివారం పెళ్ళి అయిపోతుంది, ఆదివారం వీడాకులు అయిపోతాయి, వారంలోనే మొత్తం అన్నీ అయిపోతున్నాయి. ఎంత భయంకర, తినుచు త్రాగుచు ఇలా జీవిస్తున్నారు ఈ దినాల్లో. దేవుని భయము లేనటువంటి పరిస్థితులు అని చెప్పి దేవుని యొక్క లేఖనాల్లో ఇప్పుడు వచ్చాను నేను సబ్జెక్టులు. ప్రభు చెప్పాడు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో. ఆయన ఏం చెప్పాడంటే 7 విషయాలు చెప్పాడు, వినాలి, తెల్లరిపోయినా పర్లేదు. 7 విషయాలు చెప్పాడు. ఏమిటి 7 విషయాలు? ప్రతిదానికి నేను రిఫరెన్స్ చెప్తాను, ప్రతిదానికి చెప్తాను, రండి. మొట్టమొదట 7వ వచనం చదువుతున్నాను, ప్రకటన గ్రంథం 22. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. నేను ఇలా పేరు పెట్టుకున్నాను, ఏమన్నా తెలుసా? లాస్ట్ ప్రామిస్, ఆఖరి వాగ్దానం. ఆఖరి వాగ్దానం. మొదటి వాగ్దానం ఆదికాండంలో ఉంది, మీరు విస్తరించి భూమిని నింపండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, బిడ్డలను కనండి, అలా అని చెప్పాడు అక్కడ. ఇక్కడేమన్నాడు తెలుసా? ఏం కాదు, నేను త్వరగా వచ్చుచున్నాను, లాస్ట్ ప్రామిస్. 31వ తారీఖు ప్రామిసులు అంటే ఎంత ఇష్టమో కొంతమందికి, వాగ్దానం కార్డులు తీసుకోమంటే ఎంత వచ్చారో కొంతమందికి. ఉత్తిదే 1వ తారీఖున లేకపోతే 31వ తారీఖు రాత్రి తీసుకుంటారు. 10 రోజులు ఉంటుంది బైబిల్లో, తర్వాత 11వ రోజున అది కనపడుతుంది వాగ్దానం కార్డు. మీరు మహా మేధావులు కదా, ఇది ఎందుకే అడ్డమా, తీసి అవతల పడేయక పెడతారు, ఇక్కడ పెడతారు, అక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, చాలా. అది కూడా రాంగ్. అలాంటిది నేర్పించకండి, అది సోది అంటాను నేను, క్రిస్టియన్ సోది. మా చర్చికి ఒక ఆయన్ని ఎవరితో తీసుకొచ్చారు, 31వ తారీఖు రాత్రి వాగ్దానాలు ఉంటాయని. సరే ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత ఆఖరణ ఇంకా కొత్త సంవత్సరంలో ప్రవేశించాక తీసుకుంటారు. నేను తీసుకోను, నాకు దాని మీద నమ్మకం లేదు. బైబిల్లో బోల్డెన్ వాగ్దానాలు ఉంటాయి, కార్డు మొక్కలు తీసుకోవడం ఏంటిది? ఇది ఎవడో కనిపెట్టాడు, అది మనం ప్రవేశపెట్టామంతే. ఒక ఆయన వచ్చాడు, తీసుకున్నాడు. ఆయనకి ఇలాగొచ్చింది వాగ్దానం, ఏమన్నాడు తెలుసా?
నిన్ను తలగా చేస్తాను, తొకగా చేయనని వచ్చింది. ఆడేం చదువుకోలేదు, 10 మంచి చదివించుకున్నాడు. ఇదేంటి బ్రదర్ అంటే, దేవుడు ఈ సంవత్సరం నేను తలగా చేస్తాడంట, తొకగా చేయడంట, అప్పిచ్చువానిగా ఉంటావంట, అప్పు తీసుకునేవాడుగా ఉండవంట అన్నారు. అబ్బా, ఆడికి ఎంత సంతోషం వచ్చేసిందో అర్థమైందా? 6 నెలలు అయింది, ఇల్లు అమ్మేశాడంట. 7 నెలలు అయింది, అరెకరం పొలం అమ్మేశాడంట. 9 నెలలు అయింది, ఇంకేం అమ్మేశాడంట. సరిగా మా మందిరం దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఒరేయ్, ఎవరు అబద్ధాలు ఆడతారు అనుకున్నాను, మీరు కూడా అబద్ధాలు ఆడతారంటారా? అప్పిచ్చువాడుగా చేస్తానన్నారు. ఏంట్రా, అప్పులైపోయినా అన్ని అమ్మేశాను. మరి ఎందుకు లేనిపోయినా గొడవలు ఎందుకు అసలు? ఇంకో చిన్నపిల్లకి ఎలాగొచ్చింది, మరుసటి సంవత్సరం నీ కడుపున నీ కౌగిట్లో చంటి బిడ్డ ఉంటాడని వచ్చిందంట. అయ్య బాబాయ్, అసలు అది పెద్ద పిల్ల అవ్వలేదు అసలు. ఏంటి విధానాలు, ఏంటి లాటరీలు, ఏంటి అసలు? వాక్యాన్ని చదవక, వాక్యాన్ని ప్రేమించక, మనకు నచ్చినట్టు విశ్వాసం పక్కన పెట్టేసి, విజయవాడ వెళ్తే కనబడితే చాలు డిసెంబర్లో, మనకులా కనపడితే వీడు వాగ్దానాలకే వస్తున్నాడు అనుకుంటారు. నేను 2 సంవత్సరాల క్రితం డిసెంబర్లో అక్కడే ఉన్నాను. నేను వేరే పని మీద వెళ్ళాను. నాకు పెన్స్ కావాలన్నాడు. వాగ్దానం కార్డులు ఉన్నాయి, తీసుకెళ్తారంటున్నాడు అటు. నేను నమ్మనరా అన్నాను. మనం ఏం చేస్తున్నామంటే, ఇలాంటివన్నీ పెట్టి దేవుని యందలి భయాన్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభువు చెప్తున్నాడు, లాస్ట్ ప్రామిస్. ఎన్నో వాగ్దానాలు మనం ఇష్టపడతాం, ఇది చివరి వాగ్దానం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గాయకొనివాడు ధన్యుడు. వాక్యానికి కట్టుబడి ఉండాలి. 100 6 100 చెప్పుడు మాటలు, సోదె మాటలు, ఎవరో ఉండి చెప్పేటువంటి మాటలు ఎన్నడూ నమ్మడానికి వీల్లేదు. ఈ ప్రవచన వాక్యములు గాయకొనివాడు ధన్యుడు. నేను వచ్చేస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను 2 సార్లు చెప్పాడు ఈ మాట. 7వ వచనంలో చెప్పాడు. ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు ఆఖరణ కూడా చెప్పాడు అనమాట. నేను వచ్చుచున్నాను. ప్రభువు చెప్పాడు, ఆయన వస్తాడు, గ్యారంటీగా వస్తాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంతే. నేను త్వరగా వచ్చుచున్నాను. 20వ వచనంలో కూడా అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆఖరి వాగ్దానం ఇది. క్రైస్తవ సంఘానికి, విశ్వాసులకు దేవుడిచ్చినటువంటి లాస్ట్ ప్రామిస్ ఏంటంటే, బిహోల్డ్ ఐ యామ్ కమింగ్. నేను తొందరగా వస్తున్నాను. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నామా? రెడీగా ఉన్నామా ప్రభు రాకడ కొరకు? ఎన్ని బలహీనతలు ఉన్నాయి, దేవునికి ఇష్టం కాని సంగతులు ఇంకా ఎన్నిట్లో బ్రతుకుతూ ఉన్నారు. ఇంకొక మాట చెప్పనా, అదే మాట. ఇదిగో నేను అన్నాడు, నేను వస్తున్నాను. మత్తయి సువార్తలో 25లో నేను దూతలను పంపుతానన్నాడు, వారు మిమ్మల్ని పోగు చేతురు అన్నాడు. ఇప్పుడేమన్నాడంటే, దూతలను పంపను, నేనే వస్తాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు. మీ ఇంటికి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి బండ్రోత్ వచ్చాడు అనుకోండి. ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు, మా ఇంటికి అంటాను. మా ఇంటికి వచ్చేలాగన్నాడు, న్యూటన్ బాబు గారు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏదో సమన్లు వచ్చాయి, మేము మమ్మల్ని అర్జెంటుగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారా అన్నాడు అనుకోండి. నేనేం చేస్తానో తెలుసా? వస్తానులే వెళ్ళు అంటాను. వస్తానులే, నాకు బోల్డెన్ పనులు ఉంటాయి, కలెక్టర్ గారు పిలిచేది వెంటనే వచ్చేయాలంటే వస్తానులే వెళ్ళు అంటాను. కానీ కలెక్టర్ గారే మా ఇంటికి వచ్చాడు అనుకో, గబగబా షర్ట్ వేసుకుని, లింగి కట్టుకుని, ప్యాంట్ వేసుకుని, వందనాలండి, ఏంటి సార్ మా ఇంటికి వచ్చారంటే, అర్జెంటుగా రా అంటే, నా కారు ఎక్కంటే వెంటనే ఎక్కుతాను. ప్రభువు కూడా ఏమన్నాడంటే, నేను ఎవరినో పంపించను, నేనే వస్తాను స్వయంగా. వా, ఇందులో ఎంత నిశ్చయత, సర్టైనిటీ ఉందో ఆలోచించ. నేను వస్తాను. ప్రభువు చెప్తున్నాడు, త్వరగా వస్తాను. వెలాసిటీ అంటారు ఇంగ్లీష్లో, వేగముగా వస్తాను. నేనన్నాడు, వస్తున్నానన్నాడు, ఇదిగో అన్నాడు, వేగంగా వస్తున్నానని చెప్పాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుతుందని నేను జ్ఞాపకం చేస్తాను. మీరేమనుకున్నారు? వస్తానన్నవాడు రాకమానునా, తెస్తానన్నవాడు తేకమాను కూడా పాటలు పాడేస్తున్నాం మనం. అర్థమైందా? పాడేస్తాం, ఏది దొరికితే పాడేస్తాం అంతే. వచ్చేటప్పుడు ఎలాగొస్తాడు? ఇలాగ, ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతమును తీసుకొస్తానన్నాడు. హలో, జీతం తీసుకొస్తాడట. 12వ వచనంలో. నీకేమైనా జీతం ఉంటుందా? చెప్పగలరా? ఈ స్టేజ్ మీద కూర్చున్న దేవుని సేవకులు, మీలో కూడా కొంతమంది చాలా కష్టపడతారు, నాకు తెలుసు. చాలా కష్టపడతారండి. కష్టపడేవాడికే జీతం వస్తుంది, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి జీతం రాదు.
అడుక్కునేవాడికి ఇచ్చేదాన్ని దానం అంటారు, కష్టపడేవాడికి ఇచ్చేదాన్ని జీతం అంటారు. దేవుని కొరకు కష్టపడి సంఘాలు కట్టి రాత్రనక పగలనక పనిచేసేటువంటి వారికి దేవుడు జీతాన్ని ఇస్తాడు. నాకు కూడా వస్తుంది జీతం, బోల్డ్ అంతా వస్తుంది, ఎక్కువ మొత్తంలో వస్తుంది. ఎక్కువ తిరుగుతున్నాం, దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం. నువ్వు కూడా ప్రభు కొరకు ప్రయాసపడి కష్టపడితే ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకు కూడా జీతం ఇస్తానని చెప్పాడు. మొదటి మాట లాస్ట్ ప్రామిస్, ఆఖరి వాగ్దానం. నెంబర్ 2, ఇంకా ఏం జరుగుతుంది చూద్దాం రండి. ఇప్పుడు 14 వచ్చినానికి వద్దాం చూడండి. జీవవృక్షంలో హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు, ధన్యులు. ఇందులో నాకు కనిపించింది ఏంటంటే, ఆయన జీతం ఇస్తాడు. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. బైబిల్లో ఎన్నో ధన్యతలు ఉన్నాయి, ఇది కూడా ఒక ధన్యత. దీన్ని ఏమంటారు తెలుసా? లాస్ట్ బియాటిట్యూడ్ అంటారు, ఆఖరి ధన్యత. కొండ మీద ధన్యతలు ఉన్నాయి, నవధన్యతలు. కీర్తనల గ్రంథంలో ధన్యతలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘానికి ప్రభు ధన్యతలు చెప్పాడు. ఇది మీకు ఇస్తాను, ఇది మీకు ఇస్తాను, తప్పనిసరిగా ఇస్తానని 7 సంఘాలకి కూడా ఆయన చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రకటన 1:3 సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు, ధన్యతలు, బియాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్. గైకొనే వాళ్ళు ధన్యులు అన్నాడు. ప్రకటన 14:13 అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. అబ్బా, యేసు ప్రభువులో చనిపోతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడి ఆయన ఆరాధించి ఎప్పుడు ఎక్కడ చనిపోయినా సరే వారు ధన్యులని ప్రకటన 14:13లో చెప్పాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో ఇలా చెప్పాడు, తాను దిగంబరుడుగా సంచరించిన జనులు తమ దిశమలను చూతురేమని మెలకువగొండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ధన్యతలండి ప్రకటన గ్రంథంలోని ధన్యతలు. నెంబర్ 4, 4వది 19వ అధ్యాయం 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఈ మాటలు యథార్థమైనవి మాటలని నాతో చెప్పాను. ఇవన్నీ ధన్యతలండి, ఇవన్నీ ధన్యతలు. లాస్ట్ బియాటిట్యూడ్, ఆఖరి ధన్యత ప్రకటన గ్రంథంలో ప్రభు సంఘాలుగా చెప్పాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందువారు ధన్యులను పరిశుద్ధులయ్యిందురు అన్నాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చాడండి. ఇప్పుడే మనం చదువుకున్నాం 22:7 ప్రకటనలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యంలోను గైకొనివాడు ధన్యుడు అన్నాడు. 22:14 చదువుకున్నాం, జీవవృక్షంలో హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు. ఎన్ని ధన్యతలు ఉన్నాయి. అందుకని ఆఖరి పేజీలో ప్రభు అయిన దేవుడు సార్వత్రిక సంఘానికి ఏం చెప్పాడనంటే, 1 చక్కగా చెప్పాడు, ఆఖరి వాగ్దానం నాది ఇదే అన్నాడు. 2వది ఆఖరి ధన్యత చెప్పాడు, ఆఖరి ధన్యత. 3వది ఏం చెప్పాడంటే ఆఖరి బిరుదు కూడా చెప్పాడు. చూద్దామా, ఆఖరి బిరుదు ఏంటి? అక్కడ వ్రాయబడి ఉన్నదన్నమాట, మనం చదివితే అర్థమైపోతుంది. ఇలాగన్నాడు, గుమ్మముల గుండా ప్రవేశించువారు, పట్టణంలోనికి వెళ్ళేటువంటి వారు తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. 16వ వచనంలో, నేను దావీదు వేరు చిగురు, దావీదు యొక్క వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఓ, ఇదెంత గొప్ప సంగతి, ఇదెంత శ్రేష్టమైన సంగతి. వేకువ చుక్క, వేకువ చుక్క. చిన్నప్పుడు మీకు ఏం తెలియదు, అసలు తెలుసుకోరు కూడా. రాబోయే రోజుల్లో గింజ అంటే మీ పిల్లలకి గింజ అంటే ఏంటమ్మా అని అడుగుతారు, అంతే కదా. మన పెద్దోళ్ళు, తాతోళ్ళు, నాన్నోళ్ళు తెల్లారకు ముందు లేచి, రే పెద్దోడా చిన్నడా చొక్కొడిసిందిరా, పొలం వెళ్ళిపోవడానికి పని చేసుకోవడానికి చొక్కొడిసిందిరా అన్నారా లేదా? అన్నారా? ఇక్కడ వేకువ చుక్క. ఎవరు వేకువ చుక్క? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. దావీదు చిగురును వేకువ చుక్కను ప్రకాశమానమైన వేకువ చుక్కను ఉన్నాను అని చెప్పాడు. ఆఖరి బిరుది దానికి. చాలా బిరుదులు చూస్తాం ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం. లాస్ట్గా ఆయనకి ఇవ్వబడినటువంటి బిరుదు ఏంటంటే వేకువ చుక్క. ఇంగ్లీష్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది, మార్నింగ్ స్టార్ అంటారు. కార్ల మీద రాస్తున్నారు, అది కాదులే. హైదరాబాద్లో ఎక్కితే అమలాపురం తెల్లారేటకి మార్నింగ్ స్టార్ తీసుకొచ్చేస్తుంది, ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ మార్నింగ్ స్టార్ కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఇవ్వబడినటువంటి బిరుదు ఏమిటంటే మార్నింగ్ స్టార్. అవును,
చాలా ప్రాముఖ్యమైన సంగతి. వేకువ చుక్క నా వైపు చూడాలి. వేకువ చుక్క ఎప్పుడు కనపడుతుంది మనకి? చుక్క పడవకుందే కనపడదు, ఉదయాన్నే కనపడుతుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత వేకువ చుక్క కనపడదు అంటే దీని అర్థం ఏంటి? వినండి. మనము సూర్యుని కంటే ముందు లేచి దేవుని స్తుతించాలి. మనము సూర్యుని కంటే ముందు లేచి ఎప్పుడు లేస్తున్నారు? తెల్లవార్లు సెల్లట్టుకుని పిసికి దాన్ని నలిపేసి నల్లేరుగాడ చేసేసి 2ంటికి 3ంటికి అది కూడా నిద్ర రాదు, తెల్లకళ్ళు వేసుకుని తేలేసేసి అలాగే చూస్తా అప్పుడు పడుకున్నారు. ఎందుకు లేస్తారు మీరు తెల్లరగట్లా? లేవరు. వేకువనే లేచి దేవుని ఆరాధించాలని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. దీన్నే మలాకి గ్రంథంలో ఎలా చెప్పాడు ఏమన్నా తెలుసా? చాలా శ్రేష్టమైన మాట. నా నామందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును అన్నాడా లేదా? అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల వల్ల గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ప్రభుని చూడాలంటే సిస్టర్, బ్రదర్, సంఘస్థులారా, వేకువనే లేచి ప్రభువా మాతో మాట్లాడు, నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఒకవేళ ఒంట్లో బాబుతో కొంచెం లేటుగా చేసుకోవచ్చు, లేకపోతే పనులుంటాయి, తెల్లవారగానే బోల్డని పనులు ఉంటాయి ఆడవాళ్ళకి. భర్త డ్యూటీకి వెళ్ళిపోయాక, పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిపోయాక ప్రశాంతంగా 1 గంట వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ఆయన ప్రత్యక్షతను కోరుకుంటూ ఆయనతో సమాధానం కలిగి వేకువనే ఉండడం ఎంత దీవెనకరమైనటువంటి కారణం. వేకువ చుక్క కొరకు మెలకువగుండి కనిపెట్టాలి. మెలకుగా ఉండి ఊరికే నిద్ర అయితే తెల్లారితే కనపడదు. మన ప్రభువుకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే వేకువ చుక్కని జ్ఞాపకం చేస్తాం. నెంబర్ 4, ఆయన ఇంకొక హెచ్చరిక కూడా చెప్పాడండి. అది కూడా చూద్దామా? ఇలా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? 18 నుంచి 19 వచనాలు చదివితే ఇలా ఉంది. మధ్యలో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను చెప్పేది ఏంటంటే, సెలవిచ్చిన ఎవడైనానో వీటితో మరేదైనాను కలిపిన ఎడల, ఈ గ్రంథములో ఉన్నటువంటి తెగుళ్ళు ఏమండి ఏంటనుకుంటున్నారు? ఇది లాస్ట్ వార్నింగ్. పిచ్చిగా మాట్లాడకండి. వాక్యం చేతకపోతే నోరు మూసుకుని కూర్చో. నాకు కూడా తెలియని ఎన్నో ఉంటాయి. ఎందుకు లేనిపోయింది అందులో తలదొరచడం ఎందుకు? మనకు సరిగా లేదు, క్లారిటీ లేదు. ఈ వచనాలు ఎలా చెప్పాలో మనకు చేత కాదు. మౌనంగా ఉండి పెద్దలను అడిగి దానికి సంబంధించిన గ్రంథాలు చదువుకుని కామెంటరీస్ చదువుకుని కరెక్ట్ అయింది చెప్పాలి. అంతేగాని మనకు తెలియకోకుండా ఏదో చెప్తే ఏమవుతుంది? ఏదైనా కలిపిన ఎడల, ఏదైనా తీసివేసిన ఎడల జీవగ్రంథంలో లేతే దేవుని రాజ్యంలో ఉండకుండా చేస్తాను అని చెప్పేశాడు ఆయన. అవును, ఏం కలపొద్దు. అర్థం కాకపోతే మౌనంగా ఉంటే మంచిది. ఓ సండే స్కూల్ టీచర్ ఓ పాపని ఇలాగ అడిగాడు. సండే స్కూల్ అయిపోయింది, ఆ పాపతో మాట్లాడుతున్నాడు. పాపా అన్నాడు. చెప్పండి అంకుల్ అంది. ఆదామవ్వలు ఏ పండు తిన్నారన్నాడు. అంకులు బైబిల్లో రాయలేదు కదా అంకులు అన్నాడు. తెలీదా నీకు అన్నాడు. తెలియదు అంకులు అని. నేను చెప్తున్నాను విను. ఆదామవ్వలు యాపిల్ పండు తిన్నారన్నాడట. ఎక్కడుంది అంకులు అని అడిగిందంట. పిల్ల తెలియగలదు. నెట్లో ఉందన్నాడట. అబ్బా, పిల్ల ఉందంట, నెట్లో ఉంటే నమ్మను అంకులు, బైబిల్లో ఉంటేనే నమ్ముతాను. మొట్టమొదటి నుంచి మాకు అలాగే అలవాటు చేశారు. నెట్లో బోర్డులన్నీ ఉంటాయి. ఇప్పుడు అందరూ చెప్పేది కొద్దిమంది, అందరిని అన్న నేను, ఎంతసేపు ఎవరో ప్రసంగం కాపీ కొట్టి మనం సిద్ధపడుకోకుండా ధ్యానం చేయకోకుండా, నాకు తెలుసు కొంతమంది తెల్లవార్లు వాక్యం ముందు కూర్చుంటారు. సిద్ధం చేసుకోవాలి, రాసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, ఇక్కడ ఏ వచనం చెప్పాలి, ఇక్కడ ఏ స్టోరీ పెట్టాలి, ఇలాగునంతా కూడా సిద్ధపడాలి. సిద్ధపడుకోకుండా మనం దేవుని వాక్యం చెప్తే మందిరం అయిపోయిన తర్వాత అందరి ఇంటికి వెళ్ళి జెండు బాంబు రాసుకోవాల్సిందే. ఎందుకని అర్థం కాదు కదా. నేను అడిగాను, ఈ వారం ఎవరు చెప్పారమ్మా అని అడిగాను. ఫలానా అని చెప్పాడండి అన్నారు. ఏం చెప్పారమ్మా? ఏమో సార్, జెండు బాంబు అంతా అయిపోయింది సార్ ఇంటికి వచ్చాక. ప్రకటన గ్రంథం ఆదికాండ నుంచి ప్రకటన దాకా చెప్పేశాడు సార్. మరి మాకేం అర్థం అవుతుంది సార్? ఏదో చిన్న మొక్క తీసుకుని చెప్తే బాగుంటుంది, కానీ ఇంత చెప్పేస్తే వాళ్ళకి బుర్ర వాచిపోదా? ఇంకా నయం హార్ట్ అటాక్ రాలేదనుకున్నాను. అందుచేత లేని చెప్పకూడదు, ఉన్నాయే చెప్పాలంతే. మళ్ళీ పాప పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగిందంట. అంకుల్, ఆదామవ్వలు ఏ పండు తిన్నారని అడిగిందంట. లేదు కదమ్మా. ఏమ్మా ఎందుకు వచ్చిందంటే, సండే స్కూల్ టీచర్ అడిగారు అంకులు. నేను చెప్పలేదు అంకులు, నాకు తెలియదు అన్నాను. తెలీదా? వాళ్ళు తిన్న పండు యాపిల్ పండు అని చెప్పాడు
అంటే ఆయన అన్నాడట, నువ్వేమన్నావమ్మా? నేను నమ్మను, బైబిల్ ఉంటే నేను నమ్ముతాను అన్నదండి. పెద్ద ఆయన నొసల మీద ముద్దు ఇచ్చాడంట, ఐ లవ్ యూ. ఎంత బాగుంటుందండి వాక్య క్రమం. ఏ సంఘమైనా ఏ శాఖ అయినా వాక్యానికి సరిపడకపోతే అది దేవుని క్రమం కాదు. చూపించాలి ప్రతిదిన అనమాట. మనం సొంతంగా పేర్లెట్టకూడదు, మధ్యలో దూరిపోకూడదు, ఉన్నదున్నట్టుగా. ఎప్పుడైతే మనం చెప్తామో ప్రభు హర్షిస్తాడు, మనకు కూడా సంతోషం కలుగుతుంది, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కలిగి ఉంటాం. బైబిల్ చెప్పింది, నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు తీయడానికి సమయం లేదు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 12:32 ప్రభువులా చెప్పాడు, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నువ్వేమీ కలపకూడదు, దానిలోంచి ఏమీ తీసేయకూడదు. జాగ్రత్త. నాతోటి సేవకులు కూడా చెప్తున్నా నేను, బీ కేర్ఫుల్. ఏదో మనకు తెలిసినట్టుగా చెప్పడం కాదు, ఆధారాలు ఉండాలి. ఎవరైనా ప్రశ్నిస్తే మనం చెప్పగలిగి ఉండాలి. ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు అన్నాడు. సామెతల గ్రంథం 30:5-6 కొంచెం స్పీడ్ చేస్తున్నాను. 30:5 దేవుని మాటలని పుటం పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడుము, ఆయన మాటతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నువ్వు అబద్ధకుడు వగుదు. ముందేమో తెగుళ్ళు వస్తాయన్నాడు, జాగ్రత్త. అనవసరంగా లేనిపోంది చేస్తే తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. ఇంకోటి ఏమన్నాడంటే, ఏమీ చేర్చొద్దు, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించవు అని చెప్పాడు. ఓకే, ఎన్ని మాటలు చెప్పుకున్నాం? 4 మాటలు చెప్పుకున్నాం. ఒకటి, ఆఖరి వాగ్దానం, ఆఖరి ధన్యత, ఆఖరి బిరుదు, ఆఖరి హెచ్చరిక. అక్కడ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, ఆఖరి అధ్యాయంలో ఏం చెప్పాడంటే, వచనం చదువుదామా, మనకు అర్థమైపోతుంది. 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్మని చెప్పవలను, దప్పికొనిన వారిని రానేమో, ఇచ్చయించు వారిని జీవజలం ఉచితంగా పుచ్చుకొననేమో. ఏమంటారు దీన్ని? లాస్ట్ ఇన్విటేషన్. ఆఖరి ఆహ్వానం ఇది. కమ్ కమ్ కమ్, రండి రండి రండి. ప్రభువు చెప్తున్నాడండి, రండి రండి. ఆఖరి ఆహ్వానం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. వినువాడు కూడా ఏం చెప్పాలి? రమ్మని చెప్పాలి. దప్పికొనిన వాడిని రానేమో, ఉచితముగా ఇస్తాను. ఏంటి? జీవజలం ఇస్తాను, రక్షణ ఇస్తాను, అన్నీ ఇస్తాడు ఇంకాయన. ఇది ఆఖరి ఇన్విటేషన్ అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమైందా? ఇలా చేయకపోతే, కలిపితే, ఏదన్నా దానికి ఇంకోటి మనం యాడ్ చేస్తే ఇలా అంటాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగను, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అని చెప్తాడు. జాగ్రత్త. మత్తయి సువార్త 25:41 చెప్పడు, అప్పుడు ఆయన గొర్రెల మేకలను వేరు చేసినప్పుడు ఏమన్నాడో తెలుసా? ఎడమవైపు నుండి వారిని చూసి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నాడు. రండి అన్నాడు, పొండి అని కూడా అంటాడు ఆయన. హలో, రండి అన్న దేవుడే, నమ్మకపోతే పొండి అని కూడా అంటాడు. ఏ గుంపులో ఉన్నాం? దేవుడు రెండని చెప్పే గుంపులో ఉన్నామా, లేక వేరే గుంపులో ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, రండి రండి రండి. మీరు ఏమనుకోకూడదు, సత్యం చెప్పినప్పుడు అంగీకరించాలి. మన సభలో కూడా దేవునికి ఇష్టం లేని ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇంతకు ముందే జరిగింది, కానుకలు పెడతాం మనం. ఆదివారం తప్ప ఎప్పుడు కానుకలు పెట్టకూడదు. మీకు నిజం చెప్తున్నాను, మీరు నన్ను రెండోసారి కాకపోయినా నేనేం బాధ. ఓన్లీ సండే, అది ప్రభువు దినం. ఎవరైనా ఇలాంటి సభలకు మనస్ఫూర్తిగా ఇస్తే ఇవ్వాలి, పెద్దలకు తీసుకొచ్చి, లేకపోతే ఒక డబ్బా పెట్టాలి, అందులో పడేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసా? కానుకలేస్తారు కొంతమంది, ప్రభువు నెరగని వారు కూడా వస్తారు. వారు కానుకేసేటప్పుడు ఏమనుకుంటారంటే, నేను దేవుని కానుకితే నన్ను దీవెంతాడు అనుకుంటారు. ఒక్కనాటికి దీవెంచాడు. మనం మోసం చేస్తున్నాం ప్రజల్ని, ఇది సత్యం. ఎక్కడ ఎప్పుడు కూడా కొంతమంది ప్రతి కూటానికి బాప్తిసం పొందితే, రొట్టిస్తే, అయ్యి బాబోయ్ ఇంకన్నిటికీనండి డబ్బులే డబ్బులు. చాలా విచారకరమైన సంగతి. దేవుని దగ్గరకు వచ్చేటువంటి నూతన ఆత్మలను మనం పోగొడుతున్నాం, వాళ్ళకి అపోహ కలిగిస్తున్నాం. ఓ, ప్రభుకి ఇస్తే ఆయన మనకిస్తాడు, లేకపోతే ఇంకోటి జరుగుద్ది. అలాంటి పనులు మనం ఏమీ చేయకూడదు. రక్షణ తీర్మానం కొరకు వచ్చినప్పుడు కరెక్ట్గా ఉన్న వాక్యాన్ని చెప్పాలి, కానీ ఇంకొకటి చెప్పడానికి వీల్లేదు. దీన్నే ఏమన్నారంటే ఆఖరి ఆహ్వానం. రండి రండి రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా ఎదుకు రండి, దప్పికొన్న వాళ్ళ నీళ్ళ ఎదుకు రండి,
ఇలాంటి సంగతులు రండి 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 అనేటువంటి మాట దైవ గ్రంథంలో 380 సార్లు ఉందని భక్తులు చెప్పారు లెక్కేటి. ఆయన రమ్మనే దేవుడు, ఆయన ఇప్పటికీ రమ్మంటున్నాడు. అందుచేత ఆయన ఇన్విటేషన్ని, ఆఖరి ఆహ్వానాన్ని మనం అంగీకరించి ప్రభు దగ్గరకు రావాలి. ప్రభుకి ఇవ్వాలనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇంకొక 2 మాటలు ఉన్నాయి, చదువుదాం. చూడండి, 6వ మాట చదువుతున్నాను. ఇలాగుంది 20వ వచనంలో, ప్రభు అయిన యేసు రమ్ము. బా, ఎంత మంచి ప్రార్థన! ఏం చెప్పాడు మనకి? ప్రభు అయిన యేసు రమ్ము. అక్క అన్న, ఆఖరి ప్రార్థన నేను చెప్పాను. ఆఖరి వాగ్దానం, ఆఖరి ధన్యత, ఆఖరి బిరుదు, ఆఖరి హెచ్చిక, ఆఖరి ఆహ్వానం, ఆఖరి ప్రార్థన. లాస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్లో చిట్ట చివరి ప్రార్థన ఏంటది? యేసు రమ్ము. గమనించారా? యేసు రండి, రానాయనా. ఎంత బాగున్నది! ప్రభు అంటున్నాడు రమ్ము రమ్ము. చాలా చిన్న ప్రార్థన, ఆఖరి ప్రార్థన, క్లుప్త ప్రార్థన. బైబిల్లో ఇంతకంటే చిన్న ప్రార్థన మరేదీ లేదు. ప్రార్థన షేతు కుమారుడైన ఏనోషు దగ్గర ఆరంభమైందని మనకి ఆదికాండం 4వ అధ్యాయంలో 26వ వచనంలో మనం అక్కడ స్టార్ట్ అయింది ప్రార్థన, ఇక్కడ ముగించబడింది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రేయర్, దిస్ ఈస్ ద లాస్ట్ ప్రేయర్. ఆఖరి ప్రార్థన. ప్రభు అయిన యేసు రమ్ము రమ్ము రమ్ము. అవును, చేస్తున్నారా? అప్పుడే రావద్దు నాయనా. ఇల్లు స్లాబే లేదు నాయనా, పిల్లకి పెళ్లి చేయలేదు నాయన, పాపకు రిజల్ట్స్ వచ్చే వరకు మీరు ఆగండి బాబా. మన ప్రార్థనలు ఎంతసేపు ఆయన ఆపడమే కదా. ఇంకా తెలివిగా చేస్తాం తెలుసా? మీరు అక్కడ ఆలస్యం అయితే అంటే ఆలస్యం చెయ్యని అర్థం అన్నమాట. ఇంకోసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఈ మీటింగ్లోనే ప్రభు వస్తే ఏం జరుగుతుంది? ఆర్ యు రెడీ? ఆయన కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నేను ఉదయం చెప్పాను లేదు, వరుసగా చెప్పడంలో కొన్నిసార్లు ఎక్కడ చెప్పామో గుర్తుండటం లేదు. మా చర్చిలో నేను 12 నెలలు 2వ రాకడ మాట్లాడాను. అంటే నెలకు ఒక ఆదివారం, అర్థమైందా? జనవరి, ఫిబ్రవరి, మార్చి 12 మాట్లాడేశాను. యేసు ప్రభు రాకడ అలాగా జాగ్రత్తగా ఎంచుకుని మొత్తం అంతా చెప్పేశాను 12 నెలల్లో. మీటింగ్ అయిపోయింది. ఒక కుర్రాడు బయటకు వచ్చాడు. అంకులు చాలా బాగుంది అంకులు 2వ రాకడ అన్నాడు. నీకు అర్థమైందంటారా అన్నాను. అర్థమైంది అంకులు అన్నాడు. ఎప్పుడు వస్తుంది ప్రభు రాకడ అని అడిగాడు. ఇలా చూడాలి, ఎప్పుడు వస్తుందో చెప్పలేదు ఆయన. వస్తుంది అన్నాడు, త్వరగా అన్నాడు. వస్తే మీరు వెళ్ళిపోతారు అంకుల్ అన్నాడు. గ్యారంటీగా వెళ్తాను. ఆంటీ కూడా వస్తుందా? ఆంటీ వస్తుందిరా, మేము ఎప్పుడు కలిసి ప్రార్థన చేసుకుంటాం. ఎందుకురా నీకు గొడవ? మీ ఇద్దరు వెళ్ళిపోతే మీ కారు వేసుకుని తిరుగుదామని. మేము అప్పుడే డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకున్నాం. మీ ఇంట్లో మేము ఉందామని. తెక్కలోళ్ళగా ఉన్నాడు ఈడు ఎక్కడో. నా కారు తీసుకుంటాడంట, మా ఇంట్లో ఉంటాడంట. అందుకని దేవుని రాకడ వస్తే మీ ఇద్దరు వెళ్ళిపోవాలంటే ఆడు ఉంటాడంట. ఇంకో కుర్రోడు అడిగాడు, దేవుని రాకడ తొందరగా వస్తే బాగుండు అంకుల్ అని. యారా నీకేంటారంటే, లెక్కల మాస్టర్ 4 చాప్టర్లు ఇచ్చాడు అంకుల్. లెక్కలు చేసుకురామన్నాడంట సోమవారం. ఆదివారమే ప్రభు వచ్చేస్తే లెక్కలు చేయక్కర్లేదు. ఇలాంటి సంగతులా? నేను ఎలా చెప్పాను అడిగి, రే నా కారు ఎక్కావనుకో తలుపు మూసేసి బయటికి రానివ్వడు. ఇంకా మా ఇంట్లోకి వచ్చావనుకో తాళాలేసి వెళ్ళిపోతాడు అంతే. బియ్యం ఉల్లిపాయలు అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఊపిరాడకి చచ్చిపోతావు వెధవా. ఎందుకు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు? ఎవరిదో సంపాదించుకుందామన్నా కాదు. దేవుని రాకడ ఎంత శ్రేష్టమైందంటే, భక్తులు కొనుపబడుతున్నప్పుడు, ఆ దృశ్యాలు చదువుతున్నప్పుడు, భక్తులు వాటిని వివరిస్తున్నప్పుడు శరీరాల మీద ఉన్న రోమాలు నిక్కబడుస్తాయి అన్నమాట. ఎప్పుడు నీ రాకడ, ఎప్పుడు చూస్తామో, ఎప్పుడు కలుసుకుంటామో. అంచేత మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతి ప్రార్థన ముగింపు రాత్రి పడకకు వెళ్లే ముందు ప్రభు అయిన యేసు రా, ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళి చేసుకోండి. ఈవేళ ఒకవేళ వస్తే మీరు నమ్ముకుంటే ప్రభు దగ్గరికి వెళ్తారు. ప్రభు అయిన యేసు రమ్ము రమ్ము రమ్ము. ఎంత చక్కని ప్రార్థన అండి. సింపుల్ ప్రేయర్, పెద్ద పొడుగక్కర్లేదు, దీర్ఘం లేదు, ఎన్నో విషయాలు వివరించలేదు. కానీ నువ్వు రానాయనా, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేటువంటి ప్రార్థన దేవునికి ఎంత ఇష్టమో. సిటీ స్టడ్ అనే భక్తుడు ప్రతిరోజునంట పండుకునే ముందు కిటికీ తీసి, లార్డ్ గాడ్ విల్ యూ కమ్ టు నైట్, ఈ రాత్రి వస్తావా ప్రభా, ఐఎమ్ రెడీ అని చెప్పేవాడంట. తలుపు తీసి, కిటికీ తీసి ఎదురు చూసి, ఈ రాత్రే రానాయనా, నేను రెడీగా ఉన్నాను. పడుకునేటప్పుడు ఇలా చెప్పేవాడు ఆయన, నా ఆత్మ దేహము శరీరము నీకు అప్పగించేశాను, నువ్వు వస్తే నేను నీతో కూడా వచ్చేస్తాను ప్రభువా
అని చెప్పేవాడట. ఆయన రాలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. పొద్దున్నే లేచి, ప్రభువా రాత్రి రాకపోతే ఈ పగలైనా రానైనా దేవుని రాకడ కొరకైనా ఎంత గొప్ప శ్రేష్టమైన ఆశ. అందుచేత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థించడం నేర్చుకోవాలి, చిన్న ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి అవసరమైనప్పుడు. అర్థమైందా? చిన్న ప్రార్థన చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఓ మందిరంలో ఆదివారం మీటింగ్ జరుగుతుంది. ఓ ముసలాయన ఇప్పుడు కూడా చిబ్బర కుర్చీలో కూర్చుంటాడు, అక్కడే కూర్చుంటాడు. ఆయన వచ్చేటప్పుడు ఒక కుర్రాడు కూర్చున్నాడు, పాప అయిపోయింది. ఒక కుర్రాడు కూర్చున్నాడు అక్కడ. పెద్ద ఆయన వచ్చి, రే ఇది నా కుర్చీ లే అన్నాడు. పిల్లోడు ఎలాగన్నాడు, నేను ముందు వచ్చిన తాత నేనే కూర్చుంటాను, ట్రైన్లోను బస్సుల్లోను ఖర్చీఫీ తాళ్ళే కూర్చుంటారు కదా, నేను లెగనన్నాడట. వెంటనే ఆయన కోపం వచ్చింది పెద్ద ఆయనకి. ఇలా చూడాలి, లేచి వెళ్ళిపోయాడంట. పాస్టర్ గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి ఆయనకి ఏమైనా ఒంట్లో బాగా వెళ్ళిపోయాడేమో అనుకున్నారు. అర్థమైందా? తర్వాత అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పెద్దలు వెళ్ళారంట ఇంటికి. వెళ్ళి అడిగారంట, ఏంటంటే వెళ్ళిపోయారు మధ్యలోనూ, మీకు ఏమైనా అన్ఈజీగా ఉన్నారంటే, మీరంతా ఒకటి ఇంటి పెట్రోలే భయ్యా, ఆ బొడ్డోడు కుర్చీలో కూర్చుంటే మీరు లేరని ఒక్కడు చెప్పలేదు, ఆడు కూడా నేను లేవనన్నాడు, మీరంతా ఒకటే, మీ ఇంటి పేరు ఒకటే కదా అని చెప్పేసి ఇంకా నేను రానన్నాడట. ఇంకా నేను రానంటే రానన్నాడు. అది కదండి పిల్లోడు కదండి, మీరు అలా కోపం పెట్టుకుంటే ఎలాగ కుదురుతుందండి, సార్ రండి సార్ నెక్స్ట్ వీక్ వచ్చేటట్టుకి మీ కుర్చీ మీకే ఉంచుతా ఉన్నారంట. వాళ్ళు ఎంత మంచోళ్ళో చూడండి, మంచోళ్ళే మరి. కూర్చుందరు గారు రండి, రానన్నాడంట. 6 నెలలు రాలేదంట పాపం. హలో, పెద్ద ఆయన 6 నెలలు రాలేదంట. ఎవరేం చేస్తారు? ఆయనే మనసు పుట్టింది. 6 నెలల తర్వాత వచ్చాడు, కుర్చీ ఖాళీగా ఉంది, అక్కడే కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ లేకపోతే వెళ్ళిపోతుడేమో. కుర్చీ ఖాళీగా ఉంది, అక్కడే కూర్చున్నాడు. ఆయన చూసి పాస్టర్ గారు అన్నారు, ఒరే బ్యాక్ సీట్లో తాతగారు వచ్చారు, ఓపెనింగ్ ప్రేయర్ చేయమని చెప్పు, ప్రారంభ ప్రార్థన చేయమని ముందు చెప్పు, నేను నీకు మైక్ ఇస్తాను, తీసుకెళ్ళి ఆ తాతగారికి ఇద్దుగాని అన్నాడు. వెళ్ళాడు కుర్రాడు. తాతయ్య అన్నాడట. ఏరా అన్నాడట. పాస్టర్ గారు మిమ్మల్ని మీటింగ్ ఆరంభం ఆదివారం కదా, ఓపెనింగ్ ప్రేయర్ చేయమంటున్నారు, నేను మైక్ తెస్తాను అన్నాడట. ఓకే అన్నాడట. ఇప్పుడు వినాలి మీరు. కుర్రాడు తీసుకెళ్ళి మైక్ ఇచ్చాడంట. ముసలైన ప్రార్థన మొదలుపెట్టాడంట. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, ఇంకా సాగదెత్తున్నాడంట ప్రార్థన. 25 నిమిషాలు అయిపోయింది. భూమి మీద ఉన్నవారిని, సముద్రాలు ఉన్నవారిని, అమెరికా, ఇంగ్లాండ్, ఓపెనింగ్ ప్రేయర్ ఎవరైనా అలా చేస్తారా? ఎవరు? అందరూ ఒకళ్ళకి చూసుకోండి. 25 నిమిషాలు అయిపోయింది. పాటలు ఎప్పుడు పాడతారు, ఆరాధన ఎప్పుడు జరుగుతుంది, రొట్టె ఎప్పుడు తింటారు, రసం ఎప్పుడు తాగుతారు, వాక్యకూటం ఎప్పుడు జరుగుద్ది? ఒక ఆడావిడ ఇలా చూడాలి, ఉండి అందట, ఆమేన్ అందంట. భలే అంది. అలాంటి ఆడోళ్ళు ఉండడం కూడా మనకు మంచిది. ఆమెన్ అని అన్నాడంట. అమ్మ ఎంత మేలు చేసేవే బాబా, ఆమెన్ అంటారు కదా, అయితే మర్చిపోయాను నేను అది. మరి 6 నెలల గుడికి రానుడికి ఆమెన్ ఏం గుర్తుంటుంది? 6 నెలలు రాలేదు, ఆమెనంటే మర్చిపోయాడండి. ఇంకా సాగదెత్తున్నాడంట. మహాతల్లి ఎవరు ఆమెనంటూ మంచిదైంది. మీరు కూడా అప్పుడప్పుడు అలాగానండి. సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేటప్పుడు చెప్పాలి. ముందే చెప్తాం మేము, క్లుప్త ప్రార్థన అని చెప్తాం. అర్థమైందా? భూగోళం అంతా చుట్టూ చేయకూడదు అంతే. ఎంత చేయమండి అంతసేపు. పెళ్ళికి పెళ్లి ప్రార్థనే, భోజనానికి భోజన ప్రార్థనే. ఒక కుర్రోడు బండి నుంచి వచ్చాడు, తల్లి భోజనం పెట్టింది, ప్రార్థన చేసుకోకుండా తినేస్తున్నాడు. వాళ్ళమ్మ తిట్టింది, ఏంట్రా ప్రార్థన చేసుకోకుండా తింటున్నావు, కుక్కలాగా అందంట. మరి కుక్క ప్రార్థన చేసుకోదు కదా. ఆడన్నాడట, ఊరుకో మమ్మీ, లెక్కల మేస్టర్ ఒక అరగంట ముందు రమ్మన్నాడు ఫస్ట్ పీరియడ్కి, ఆయన పాఠాలు చెప్తానన్నాడు అని ఇలా అన్నాడంట. దేవా బువ్వా ఆమెన్ అన్నాడట. అయ్య బాబాయ్, ఇదంత చిన్న ప్రార్థన, వ్యాకరణం ఏమీ లేదు, ఇంకంతే. దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, ఎంత సీనక్కర్లేదంట. దేవా బువ్వా ఆమెన్ అన్నాడు. అలా చేసరికి నేను చచ్చిపోతారు మీరు. అర్థమైందా? చిన్న ప్రార్థన, క్లుప్త ప్రార్థన. బైబిల్లో లాస్ట్ ప్రేయర్ అదేంటో తెలుసా? చిన్న ప్రార్థన. ప్రభు అయిన యేసు రమ్ము అన్నాడు. మంచి మాట చెప్తే ప్రార్థన చేస్తాను. ఆఖరి మాట నేను ఇలా ధ్యానం చేశాను. 21వ వచనం చదువుతున్నాను. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. అయిపోయింది సందేశం. లాస్ట్ అష్యూరెన్స్, ఆఖరి అభయం దేవుడు మనందరికీ ఇచ్చింది. చాలా లోతైన భావాలు ఇందులో ఉన్నాయి. ఇదొక 40 నిమిషాలు ఉంటుంది, నేను 3 నిమిషాల్లో ముగించేస్తాను. మళ్ళీ చదువుతాను చూడండి. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక ఆమేన్. ఎంత బాగా రాశాడు. ప్రభు అయిన యేసు కృప జీడిఎం వారికి తోడయుండును గాక అని రాయలేదు.
ప్రభు అయిన యేసు కృప పెంతుకోస్తు వారికి తోడైండునుగాక అని రాయలేదు. ప్రభు అయిన యేసు కృప హెబ్రోను వాళ్ళకి ఇలా రాయలేదు. ప్రభు అయిన యేసు కృప ఏం చెప్పాడండి? పరిశుద్ధులందరికీ తోడైండునుగాక. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఎంత అద్భుతం. ఇలా రాయకపోతే మనం ఆ గుంపులో లేమని భావం వస్తుంది. అందుచేత ప్రభు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనతో ఉండేవాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. అందుచేత చివరిలో ఒక మాట ఉంది, మంచి మాట చెప్పాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిము, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనిము, పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధుగా ఉండనిము. యేసు కృప, గాడ్స్ గ్రేస్, లార్డ్స్ గ్రేస్, క్రైస్ట్ గ్రేస్, క్రీస్తు కృప అందరికీ తోడయ్యుండునుగాక. అందులో నువ్వున్నావు, నేనున్నాను, అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, అందరున్నారు. పక్షపాతం లేని దేవుడు, ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? యేసు ప్రభు యొక్క కృప అందరికీ తోడయ్యుండునుగాక. పరిశుద్ధులందరికీ, పాపాత్ములు కాదు, పరిశుద్ధులందరికీ. పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా? పవిత్రంగా జీవిస్తున్నారా? మీ కుటుంబంలో, మీ యొక్క జీవితాల్లో పరిశుద్ధతను పోలి, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారా? అయితే దేవుని కృప మీకు కూడా తోడండి. ఒకవేళ కాకపోతే నేను ఇంక చెప్పను. ఆయన కృప మనకు తోడుగా ఉండకపోతే మనం ఏం చేయగలం? ఈ రాత్రి వేళ 7 అంశాలు మనసులో ఉంచుకోండి. అన్నీ ఆఖరి విషయాలే. ఇది ఆఖరి కూటం. రేపొద్దున మీరు కూటం పెట్టమని ఎవరు పెట్టరు, మమ్మల్ని ఉండమన్నా మేము ఉండం, వెంటనే కారెక్కేస్తాం. జాగ్రత్త సుమి. ఆఖరి గ్రంథంలో ఆఖరి 7 అంశాలు ప్రభు మన గమనానికి తీసుకొచ్చాడు. ఇంకా నమ్మకపోతే నమ్మండి, మార్మన్స్ పొందండి, యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన కృపను కోరుకోండి, ఆయన శాపాలు కోరుకోవద్దు. యేసుక్రీస్తు కలువరి శిలువలో కాచిన రక్త ప్రోక్షణ కిందకు వచ్చేయండి అంతే. నేను పాపినని చెప్పండి, ఇంకెన్ని సంగతులు ఏం చెప్పక్కర్లా. కొన్ని శాఖల వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వేం పాపాలు చేసేవన్నీ పాస్టర్ గారికి చెప్పండిన్నారు. కొంతమంది ఏమంటే తెలుసా? పురుషులారా మీరు చేసినవి మీ ఆవిడికి చెప్పండి, సోదరులారా మీరు చేసినవి మీ భర్తలకు చెప్పండి. కుటుంబాలు ఇడిపోతాయి. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారండి. దేవుని దగ్గర చెప్పుకుంటాం. జక్కయ్య అలాగే ఒప్పుకున్నాడు. బైబిల్లో భక్తులు ఎవరైనా సరే ఒకే మాదిరి. మన క్రమం అది, మన పద్ధతి అది. మనుషులు సృష్టించిన వాటిని, కల్పించిన వాటిని ఎన్నటికీ చేయకుందాము. చేస్తే తెగుళ్ళు వస్తాయి, జాగ్రత్త. దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు, జాగ్రత్త. మన భక్తి జీవితాన్ని యోగ్యంగా, పరిశుద్ధంగా కాపాడుకోవడానికి మనం నిర్ణయం చేసుకోవాలి. అలాగున మనందరం కూడా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి తీర్మానం చేసుకుందాం. నమ్మకపోతే నమ్మండి. నమ్మిన మనం 7 అంశాలు ఇంటికి వెళ్ళాక మరలా మీరు చదవండి. యూట్యూబ్లో పెట్టారు, వినండి. మరలా నొక్కి అన్ని సందేశాలు వినండి. పీటర్ గారి దగ్గర మొదలుకొని న్యూటన్ బాబు దగ్గర వరకు కూడా ఎన్ని చేశారు, అన్నీ రికార్డ్ చేశారు పిల్లలు. మేము కూడా దారిలో వింటున్నాం. అప్పుడప్పుడు రాత్రి మేము విన్నాం, నోబుల్ చెప్పాడు, బాబు పెడితే మేము విన్నాం, పిలిచి నన్ను మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఊరికే సరదా కోసం కాదు ఇది. ఇంకొకసారి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడని తెలిసి మనం సిద్ధపడడానికి సారికి దేవుని వాక్యం వినాలి. మళ్ళీ మనం ప్రభుకు సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈ సభలో ఆఖరికి వచ్చేసాం, ముగింపు అయిపోయింది. అందుచేత మీ దీవెనలతో, మీ కృపతో నింపి మమ్మలను పంపించండి అని చెప్దాం. చేసుకుంటున్నారా? చేసుకోండి. ఒక్క నిమిషం చేసుకోండి, సరిపోద్ది. నేను ప్రార్థన చేసి అధ్యక్షులకు అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడ, మహాగణుడ, వందనాలు, స్తోత్రాలు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి 3 దినాలు ఈ కూడికలు స్థానిక సంఘం ఏర్పాటు చేసింది. ఎంతో ఖర్చుబడి పెట్టారు. వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రభువా. ఇంత చక్కని ప్రాంగణం, సౌండ్ సిస్టమ్, పాటలు, మ్యూజిక్, దేవుని యొక్క వాక్యాలు మాకు అనుగ్రహించావు నాయన. మీరెంతగా ప్రేమించారు మొక్కతోట ప్రాంతాన్ని. అనేకులు వచ్చి దేవుని వాక్యం విన్నారు ప్రభువా. మీరందరూ దీవించబడాలని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. మమ్మల్ని మరొకసారి నీకు అంకితం చేసుకున్నాం. మా కుటుంబాలు, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కొరకై జీవింప చేయమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.